అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్‌కి స్వాగతం అండి. ఇవాల్టి మన వీడియోలో మనం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే వరలక్ష్మి వ్రతాన్ని ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు పాటించవలసిన ముఖ్యమైన నియమాలేంటి, కలశాన్ని ఎలా స్థాపించుకోవాలి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి, ఇలా అన్నిటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. శ్రావణ మాసంలో ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం చాలామందికి వస్తుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి. అలా ఏం కాదండి, మనం వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడైనా కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం జరుపుకోవాలండి శ్రావణ మాసంలో. కాబట్టి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 21వ తారీఖు కాబట్టి ఆ రోజున వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవాలి. అలాగే ఆ రోజున వీలు కాని వాళ్ళు మిగతా శుక్రవారాలు ఏ శుక్రవారాలైనా మీరు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఆ రోజు చేసిన దానికి, అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసిన దానికి ఎక్కువ పూజా ఫలితం అనేది లభిస్తుంది. ఇంకా పూజ విషయానికి వస్తే, మనం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా గురువారం రోజే గుమ్మాలని, తులసి కోటని, పూజా మందిరాన్ని అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా శుక్రవారం విషయానికి వస్తే, శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేయాలండి. తలంటూ స్నానం చేయకూడదు. ఇక తల స్నానం చేసిన తర్వాత ముందుగా ద్వారలక్ష్మిని, తులసీదేవిని పూజించుకోవాలండి. తులసీదేవిని పూజించుకున్న తర్వాత ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే పూజ గదిలోనే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. మీరు ఎక్కడ సపరేట్గా చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఈ సపరేట్ చేసుకునే ప్లేసెస్ కూడా ఈశాన్యం వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, తూర్పు వైపు కానీ చేసుకోవాలండి. ఆ ప్లేసెస్లో ముందుగా పసుపు పూసి, లేకపోతే ఆవు గోపంచకంతో కానీ శుద్ధి చేసేసి మంచిగా ముగ్గు వేసి పీట వేసి, పీటను కూడా మంచిగా పసుపుతో పూజించి దానిపైన అష్టదళ పద్మం కానీ, కమలం ముగ్గు కానీ వేసి మంచిగా 4 సైడ్లు 4 బోర్డర్లు కంపల్సరీగా ఉండాలి. అవి వేసి కుంకుమ పసుపుతో అలంకరించుకొని ఇప్పుడు దానిపైన ఒక వస్త్రం పరచండి. ఆ వస్త్రం తెలుపు రంగు వస్త్రం కానీ, ఆకుపచ్చ వస్త్రం కానీ, ఎల్లో కలర్ క్లాత్ కానీ ఏదైనా కానీ వేసి దానిపైన ఆ వస్త్రం పైన అరిటాకు కానీ, తమలపాకులు కానీ పెట్టి వాటిపైన 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి దానిపైన పసుపు కుంకుమ వేసి ఇప్పుడు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టాలండి. లేదు మేము ఆ ప్లేస్లో కలశం పెట్టుకుంటామంటే కలశమైనా అలా అక్కడ ప్లేస్లో అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మేము కలశాన్ని, చిత్రపటాన్ని 2 పెట్టుకుంటామన్నట్లయితే ఈ విధంగానే మీరు పీఠం అమర్చుకొని కలశ స్థాపన, చిత్రపటం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు కలశ స్థాపన ఎలా చేయాలో చూద్దామండి. కలశం పెట్టుకునే వాళ్ళు కలశ స్థాపన ఇలా చేసుకోవాలి. ముందుగా మీరు కలశంని రాగి కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ ఏదైనా తీసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏది అందుబాటు ఉంటే అది ముఖ్యంగా తీసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు కలశ స్థాపన చేసుకోవడానికి ముందు కలశం తీసుకోవాలండి. కలశానికి ముందు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టండి. 5 కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ కలశంలో 3 భాగాల వరకు మంచిగా శుద్ధమైన జలాన్ని పోసుకోవాలండి. ఆ తర్వాత దాంట్లో కొద్ది గంగా జలం వేయాలి. గంగా జలం వేసిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో పసుపు, కుంకుమ, అక్షతలు, 2 యాలకులు, 2 లవంగాలు, 2 ఎండు ఖర్జూరాలు, 1 రూపాయి నాణెం వేయాలి. దాంతోపాటు పచ్చకర్పూరం, 2 బొక్కలు, గులాబీ పువ్వు, కొద్దిగా గంధం, పన్నీరు ఇవన్నీ వేయాలండి. ఆ తర్వాత తమలపాకులు కానీ, మామిడి ఆకులు కానీ 5 తీసుకొని మంచిగా అమర్చుకొని దానిపైన ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి మంచిగా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన కలశం పైన పెట్టేసి దానిపైన జాకెట్ ముక్క అనేది పెట్టాలి. ఈ జాకెట్ పీసు ఎరుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, ఎల్లో కలర్ కానీ తీసుకోవాలి. ఆ జాకెట్ పీస్ పెట్టిన తర్వాత ఇప్పుడు కలశానికి మనం ఒక పసుపు దారం తీసి దానికి పసుపు కొమ్ము కట్టి
మంచిగా 5 పొరవలు తీసుకోండి. దారం 5 పొరవలు తీసుకొని పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు కొమ్ము కట్టేసి ఆ కలశానికి కింద వైపుగా మంచిగా కట్టేసేయండి. ఆ తర్వాత ఆ కలశం పైన జాకెట్ ముక్క పెట్టిన తర్వాత మీ దగ్గర లక్ష్మీ కాసు ఉంటే లక్ష్మీ కాసు వేయండి. లేదంటే దాంతోపాటు జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ కూడా వేసి మంచిగా అలంకరించుకోండి. ఇప్పుడు దానిపైన గాజులు అనేది పెట్టాలండి. గాజులు పెట్టి పూలమాల వేసి పూలు పెట్టి అలంకరించుకోవాలి. ఈ విధంగా కలశ స్థాపనను చేసుకోవాలండి. ఇలా అలంకరించుకున్న కలశాన్ని మనం చెప్పినట్టుగా పీఠం ఏ విధంగా ముందుగా చెప్పినట్టు పీఠం ఏ విధంగా అమర్చుకోవాలో ఆ విధంగా అమర్చుకున్న తర్వాత కలశం దానిపైన పెట్టాలండి. ఈ కలశ స్థాపన మంచి సమయంలో చేసుకోవాలి. శుభముహూర్తం ఎప్పుడు ఉందో అప్పుడే చేసుకోవాలండి. మీరు పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చండి, కానీ కలశ స్థాపన మాత్రం మంచి సమయంలో చేయాలి. కలశ స్థాపన చేసి కలశం దగ్గర కొద్దిగా నైవేద్యం పెట్టేసి దీపారాధన చేసేసేయండి. ఇంకా పసుపు గణపతిని మాత్రం మీరు పూజ ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత మీకు ప్రసాదాలు ఎన్ని వీలు కుదిరితే అని చేసుకోండి. 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ మీ సమయంని మీ టైంని బట్టి మీరు ప్రసాదాలు అనేవి చేసుకోండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మీ పూజకు కూర్చునే ముందు అన్నీ 1కి 10 సార్లు ఉన్నాయో లేవో అన్నీ చెక్ చేసుకొని పూజకు కూర్చోండి. పదే లేయకుండా అన్నీ సిద్ధం చేసుకోండి. ఇంకా పండ్లు కూడా అండి 3 రకాలు కానీ 5 రకాలు కానీ 9 రకాలు కానీ అలా మీకు ఎన్ని రకాలు వీలు కుదిరితే అన్ని రకాలు తీసుకోండి. ఇంకా శనగల్ని మాత్రం కంపల్సరీగా నానబెట్టి పెట్టుకోండి. అమ్మవారికి శనగల్ని నైవేద్యంగా ఖచ్చితంగా పెట్టాలి. బూరలు, శనగలు, పులిహోర ఇవన్నీ ఉండాలి. కానీ ఖచ్చితంగా మాత్రం శనగలు నైవేద్యంగా పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా శనగలు, పానకం, వడపప్పు ఈ 3 పదార్థాలు కంపల్సరీగా పెట్టాలండి. ఇంకా ఆ తర్వాత మీరు పూజకు కూర్చున్న తర్వాత పూజన చేసుకోవాలండి. పూజ చేసుకునే ముందుగా మనం గణపతి పూజన చేసుకోవాలండి. గణపతి పూజ చేసుకోవడానికి పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి తలభాగంపై బొట్టు పెట్టేయాలండి. పెట్టేసిన తర్వాత వస్త్రం సమర్పించి మంచిగా స్వామివారికి మీకు వచ్చిన ఓం గణపతే నమః అనే మంత్రంతోనే స్వామివారికి అక్షంతలు వేసి ధూపం చూపించి దీప నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత గణపతిని పీఠం అనేది గణపతి యొక్క పీఠం కదిపి పక్కన పెట్టి ఇప్పుడు మీరు అమ్మవారి పూజ అనేది చేసుకోండి. ముందు కలశానికి పూజ చేసుకోవాలండి. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం ధ్యానం ఆహ్వానం చేయాలండి. ఆ తర్వాత పాద్యం, అర్ఘ్యం, ఆచమనం సమర్పించాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం ఇవన్నీ సమర్పించాలి. పుష్పాలు కూడా సమర్పించాలి. ఇవన్నీ సమర్పించిన తర్వాత మనం అష్టోత్తర శతనామాలను చదువుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరం ఖచ్చితంగా చదువుకోవాలి. సహస్రనామం చదువుకోవాలి. కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవన్నీ కంపల్సరీగా చదువుకోవాలి. ఇవన్నీ చదవడం రాకపోతే వింటూ అయినా చేసుకోవచ్చండి. కానీ మీరు పూజ చేసేటప్పుడు ఇవి స్తోత్రాలు చదవడం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని మంత్రాన్ని జపిస్తూ ఆ స్తోత్రాలు వింటూ పూజ చేసుకోవాలండి. ఇవన్నీ మనకి వరలక్ష్మి వ్రతం బుక్ అనే బుక్లో కూడా ఉంటుంది. ఆ బుక్ చూస్తే అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తోర గ్రంథి పూజ చేసుకోవాలండి. ఈ తోర తయారు చేసుకోవడానికి మనకి ఒక తెల్ల దారం తీసుకొని 9 పోరవలు తీసుకొని 9 పోరవలకి పసుపు పూసి ఆ తర్వాత తోరంని 9 ముళ్ళు వేసుకుంటూ రావాలండి. 9 ముళ్ళు వేసిన తర్వాత ఆ 9 ముళ్ళకి పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. ఇప్పుడు అదొక పళ్ళెంలో పెట్టేసుకొని దానికి ఇప్పుడు మనం తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలి. ఇది బుక్లో ఉంటుందని చూస్తూ ఈజీగా చేసుకోవచ్చు. ఈ తోర గ్రంథి పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఈ తోరాలు 3 తీసుకోవాలండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ఏదో ఒక ముత్తైదుకి ఇవ్వడానికి. ఈ 3 తోరాలు తయారు చేసుకొని పూజలో పెట్టి తోరగ్రంథి పూజ చేసిన తర్వాత అమ్మవారి తోరణం అమ్మవారి దగ్గర పెట్టేసి మీ తోరం మీరు ఇప్పుడు కట్టుకోవాలండి. పూజ అయిపోయిన తర్వాత కట్టేసుకోవాలి. ఇంకొక తోరం ముత్తైదుకి ఇవ్వాలండి. వాయనంలో పెట్టి ముత్తైదుకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ తోరగ్రంథి పూజ అయిపోయిన తర్వాత తోరగ్రంథి పూజ అనేది కంప్లీట్ అయిపోయినాక చేతిలో కొన్ని అక్షతలు, పుష్పాలు చేతిలో పట్టుకొని లక్ష్మీ కథ, వరలక్ష్మి వ్రతం కథ అనేది చదవాలండి. చారుమతి దేవి కథ అనేది చదివిన తర్వాత ఆ అక్షంతలు కొన్ని అమ్మవారి మీద చల్లేసి మనం కూడా ఆ అక్షంతలు కొన్ని తలపైన అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీ కోరిక అనేది కోరుకొని ఇంకా అక్కడ నుంచి లేయొచ్చండి. ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయినట్టండి వరలక్ష్మి వ్రతం. ఆ తర్వాత ఎవరో ఒక ముత్తైదుకి వాయనం ఇచ్చిన తర్వాత మీరు భోజనం అనేది చేయాలండి. అంతవరకు భోజనం అనేది చేయకూడదు. ఆ ముత్తైదుకి ఇచ్చే వాయనంలో కూడా తమలపాకులు,
ఆకులు, ఒక్కలు, ఎండు ఖర్జూరాలు, ఏదో ఒక 2 పండ్లు పెట్టేసి ఒక జాకెట్ పీసు, గాజులు, పసుపు, కుంకుమ ఇచ్చేసి పూలు పెట్టేసి ఫస్ట్ చెప్పిన తోరణం ఉంది కదా, ఆ తోరణం ఏదో ఒక ముత్తైదుకి ఇచ్చేసి మీరు వాయనం అనేది ఇవ్వండి. వాయనం ఇచ్చిన తర్వాత కూడా వారికి లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాయనం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇలా అనేది వరలక్ష్మి వ్రతం పూజ అనేది చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ మీరు స్నానం చేసి అమ్మవారికి మరి పూజ చేసి అమ్మవారికి దిష్టి తీయాలండి. ఈ దిష్టి ఎలా తీయాలో నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ దిష్టి తీసిన తర్వాత ఇంకా అమ్మవారికి మళ్ళీ సాయంత్రం నైవేద్యాలు మనం పెట్టిన నైవేద్యాలు అనేవి తీసేయాలండి. తీసేసి ఏదో ఒక కొత్త నైవేద్యం పెట్టేసి పూజ చేసి ఆ తర్వాత దిష్టి తీయాలండి. దిష్టి తీసి ఇంకా అక్కడే వదిలేయండి. నెక్స్ట్ రోజు వరలక్ష్మి వ్రతంలో అయిపోయిన నెక్స్ట్ రోజు సాటర్డే రోజు కూడా మళ్ళీ పూజ చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరగన్నం నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అన్నీ తీసేసేయండి. పూజ అయిన 1 గంట తర్వాత లేకపోతే దీపాలు కొండెక్కిన తర్వాత అమ్మవారిని పీఠాన్ని కలపండి. మన పూలు, కొబ్బరికాయలు ఇవన్నీ అన్నీ తీసేసుకొని చెరువులో పడేయాలండి. కొబ్బరికాయతో మనం స్వీట్ అనేది చేసుకోవాలండి. లేకపోతే ఆ కొబ్బరికాయని ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టి గుమ్మాన్ని కట్టేసుకోండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం కొన్ని రీజన్స్ వల్ల నేను వీడియో చూపిస్తూ చేయలేదు, ఓన్లీ అందుకే ముగ్గు వేస్తూ మీకు ఎలా చేసుకోవాలని మాత్రమే చెప్పాను. వీడియోని ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన రీసెంట్ వీడియోలు లాస్ట్ ఇయర్ బ్యాక్ వీడియోలు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి క్లియర్గా దాంట్లో ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.